మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. జనవరి నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలను గనక మనం చూస్తే, దీర్ఘ సంచార గ్రహాలు గనక మనం చూస్తే, సింహరాశి వారికి గురుడు లాభస్థానం అందు అనుకూలమైనటువంటి గ్రహం. సప్తమంలో రాహు మిశ్రమమైనటువంటి ఫలదాత. ఆయన ఏం పెద్ద అనుకూలించే గ్రహం కాదు. అష్టమ శని యొక్క దోషం ప్రధానంగా పట్టి పీడిస్తూ ఉన్నది. ఏమంటే అష్టమ శని వల్ల ఏంటంటే సమస్య? నానా కార్య విరోధస్యాత్ వ్యాధి పీడా ధనక్షయం. కర్మలు గతంలో చేసుకున్నటువంటి కర్మలన్నీ వ్యాధి రూపంలో బాధించేటువంటి రోజులు అష్టమ శని యొక్క స్థితి. నానా కార్య విరోధస్యాత్, ప్రతి కార్యము కూడా విఘ్నంగా, అంటే అసలు ముందుకు సాగకుండా ఇబ్బంది పెట్టేటువంటి రోజులు. కాబట్టి మరి అష్టమ శని అంటే కర్మకారకుడు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి రోజులు. కాబట్టి ఎవరిని పట్టుకోవాలంటే పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. ఎవరైతే శనివారం ప్రదోష వ్రతాన్ని, శని ప్రదోష సమయంలో శివాలయంలో కూర్చుని దీపారాధన చేసి శివుని యొక్క అష్టోత్తర నామాలను కానీ సహస్రనామాలను కానీ పారాయణ చేస్తారో వారికి ఈ శనిగ్రహం వల్ల బాధ ఉండదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు మినహా మిగతా గ్రహాలన్నీ ప్రతికూలమే. సరే, ఇక ఈ పంచగ్రహ కూటమిలోకి గనక వస్తే, రవి కానీ కుజుడు కానీ పంచగ్రహ కూటమిలో బుధుడితోటి కలిపి చంద్రుడితోటి కలిపి పూర్తి స్థాయిలో యోగిస్తున్నారు. కాబట్టి సింహరాశి వారికి ఇది ఒక పాజిటివ్ విషయము. అష్టమ శని ఉన్నప్పటికీ గురుబలంతో పాటుగా పంచగ్రహ కూటమిలో డామినేటివ్గా గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రము. కాబట్టి సింహరాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం జనవరి నెల. కారణం ఏంటి అంటే ఈ గురుబలంతో పాటు పంచగ్రహ కూటమి ప్రధానంగా యోగిస్తూ ఉన్నప్పుడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సొంత ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు, సొంత బంధువులతోటి మాట్లాడగలుగుతారు, భూలాభము లేదా గృహలాభము, సంతాన లాభము, వస్తు లాభము, వస్త్ర లాభము, ఆరోగ్య లాభము ప్రధానంగా. అలాగే ఈ అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి ఈ పంచగ్రహ కూటమి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి ఎదుగుదలనిస్తుంది, దేశాంతర వాసాన్ని జయిస్తుంది. అంటే అటు వాళ్ళు ఇటు రావడము, ఇటు వాళ్ళు అటు వెళ్ళడము, మొత్తం మీద దేశాంతర వాసాన్ని కలగజేసేటువంటి గ్రహ సంపత్తి. అంతేకాక సింహరాశి వారికి ధైర్యం పెరుగుతుంది. మనం పలానాది ఇలా అనుకున్నాం, అది కాదు, మనం కష్టపడేటువంటి పరిస్థితులు ఉండవు, అన్నీ మనకి అనుకూలంగానే ఉన్నాయనేటువంటి ధోరణిలో రాశివారి యొక్క మెంటాలిటీ ఉంటుంది. అలాగే ధైర్యం ఉంటుంది. ఎలాగైనా సరే ముందుకు వెళ్ళి ఛేదించగలుగుతారు, ప్రేమాప్యాయతలను పొందగలుగుతారు, రుణబాధల్ని తీర్చగలుగుతారు, రుణబాధల నుండి బయటపడగలుగుతారు, శత్రు సంహారం చేయగలుగుతారు, శత్రువుల పైన పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇలా అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి మరి కొత్త సంవత్సరం ప్రారంభ మాసం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయేతర విషయాల్లో సానుకూలంగా ఉన్నది. చట్టపరమైనటువంటి వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఇందాక నేను చెప్పినట్టు శనివారం ప్రదోష వ్రతాన్ని ఆచరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ ఆమోదిత భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ, అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి
ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది. కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. జనవరి మాసం 2026 సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. 2026 కొత్త సంవత్సరం జనవరి మాసం సింహరాశి వారిలో పరిస్థితి ఏంటి గురుగారు? ఎటువంటి తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి రాస్యాధిపతి రవి. కొంచెం మొండితనము, పెంకితనము, లౌకికం తక్కువగా ఉండటం, ఆరోగ్యపరంగా గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో లైఫ్లో ఎప్పుడైనా సరే జాగ్రత్త ఉండాల్సిందే. సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు, సింహరాశిలో జన్మించిన మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అంటే అరుగుదల విషయంలో జాగ్రత్త ఉండాలి. దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే 10 మందిలో 6గురికి ఉంటుంది. అందులో మఖా నక్షత్రం వాళ్ళకి గ్యారంటీగా ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్గా మన లోతుగా ఇన్డెప్త్గా వెళ్తే అయితే ఆస్ట్రాలజీలో అన్నీ చెప్పబడింది. సింహరాశి వాళ్ళకి కొంత మొండితనం తగ్గించుకోవాలి. ప్రతిసారి కూడా మనిషి మొండితనం అనేది పనికిరాదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి. ఎక్కడ తగ్గుదల కావాల్సి వస్తున్న అవసరము ఉంటుంది. ప్రపంచంలో హైగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరైనా సరే పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయే వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే కిందకి ఉంటాడు, పైన ఉంటాడు. అంటే మనం మంజునాథ్ సినిమాలో చూస్తుంటాం. ఎవరు ఇంటిలో మరణించిన వ్యక్తులు ఎవరు లేకపోతే వాళ్ళ ఇంట్లోంచి ఆవాలు తీసుకురమ్మని ఉంటారు, ఒక ధాన్యాన్ని తీసుకురమ్మని ఉంటారు. ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇళ్లలో పూర్వీకులు ఎవరో కూడా మరణించే ఉంటారు, మరణించకుండా ఉండరుగా. అలానే ఇక్కడ ఏదైతే మొండితనం కానీ పెంకితనం కానీ ఒక్కొక్క టైంలో తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తగ్గాలి, నెగ్గాలి, జాగ్రత్త ఉండాలి. అయితే ఈ నెలలో చాతుర్గ్రహ కూటం అనేది ఏర్పడింది. రవి, బుధ, శుక్ర, కుజులు ధనస్సు, మకర రాశిలో సంచారం చేయడం జరిగింది. అంటే ఈ 2 రాశుల్లో సంచారం జరిగింది. ఈ 2 రాశుల్లో సంచారం జరగడం వల్ల కూడా కొన్ని ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. అలానే మిథునంలో గురువు వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో ఉండటం, రాహు కుంభరాశిలో, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. నిజంగా ప్రేక్షకులు నిజాన్ని నిప్పు లాంటిది. మనం ఎప్పుడూ మోసం చేసుకోకూడదని నా పాలసీ. ఎప్పుడైనా సరే మనం మోసం చేసుకున్నాం అనుకోండి, మనమే ఆ అగ్నిలోనే తగలబడిపోతాం. అక్కడ ఒక శక్తి అనేది ఒకటి ఉంటుంది, మోసం అనే శక్తి. అంటే సత్యాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు, బర్త్ చార్ట్కి సంబంధించిన ఫలితాలు కావు. ఎందుకు గురువు గారు అంటే
సహజంగా నేను చాలా ఛానల్స్లో చెప్తుంటాను. సుప్రసిద్ధ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక చోట రైల్వే జంక్షన్లో గుడివాడలోనో ఎక్కడో రైల్వే జంక్షన్ దగ్గర ఉంటే ఘంటసాల బలరామయ్య గారు వెళ్తున్నారు ట్రైన్లో. వెళ్తూ ఉండగా అక్కినేని నాగేశ్వరరావు చెబుతారు, ఆయన పేపర్ చదువుతున్నా, వాష్రూమ్కి వెళ్తున్నా, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా, నెత్తి గీరుకుంటున్నా, నన్ను చూసుండేవాడేమో కాదు, నన్ను చూడకపోతే ఆ రోజున నాకు అవన్నీ వాష్రూమ్లోకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా నా అదృష్టం అనేది దురదృష్టంగా మారిపోయేది. అవన్నీ లేకుండా నా వైపు దృష్టి పెట్టడం వల్ల నేను అదృష్టవంతుడయ్యాను. నాకు ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయి ప్రసిద్ధ నటుడు అవుతాడు అని ఆయన భావించి నాకు పాత్ర ఇచ్చాడు, అప్పటి నుంచి నాకు బాగుంది అని చెప్తాడు. అది వితిన్ సెకండ్స్లో జరిగింది. ఆ సెకండ్స్లో జరిగేదే గోచారం. అది నెససరీ. బర్త్ చార్ట్ కూడా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% అయితే 20% ఏంటంటే వితిన్ సెకండ్స్ ఆఫ్ వ్యూలో అదృష్టం కలిసి వచ్చేది ఏంటంటే ఫేట్, ఒక డెస్టినీ, అది గోచారం అంటారు. అయితే ఈ గ్రహాల యొక్క కలయికను మనం ప్రతి నెలలో కూడా చూస్తూ ఉంటాం. సహజంగా ప్రతి నెలలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల సూచనలు ప్రజలు గమనించాలి. ఏదో గోచారం వెంట వెళ్ళిపోవటం, నాకు రాత్రి ఓవర్ నైట్ కోటీశ్వరుడు అవుతుందా, ఉప్పు దీపం పెట్టామా, చంకలో నిమ్మకాయ పెట్టామా, ఈ దరిద్రపు వ్యవహారాలను తగ్గించుకోండి. ప్రజలందరూ అవగాహనకి రావాలి. ఎప్పటికి అవగాహనకు వస్తారు? ఎందుకు ఉప్పు దీపం పెడితే ఎక్కడవుతారు? నేను నా ఇల్లంతా ఉప్పు దీపాలు పెడతా. రేవంత్ రెడ్డి గారి తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతారా? నేను దేశం మొత్తం పెడతా ఉప్పు దీపాలు. ఎక్కడ పెడతాంటే అక్కడ పెడతా. అవుతామా? ఏమనుకోరులే రేవంత్ రెడ్డి గారు, మన రెడ్డి గారు ఆయన. అయితే అలా అనుకుంటుంటారు వీళ్ళందరూ కూడా. అవి ఎప్పుడైనా సరే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, అభిషేకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. దేవుళ్ళు దర్శనాలు వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇవన్నీ కూడా లాల్ కితాబ్ రెమెడీస్ అని మహారాష్ట్ర నుంచి వచ్చినాయి. వాళ్ళు చేయలేక, ఓపిక లేక, డబ్బులు లేక, ఖర్చు లేక, ఏవో చిన్న చిన్న చెత్త ఉపాయాలు, వేదంలో లేదు ఇక్కడ. అయితే ఈ గ్రహస్థితి అనే దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి చూడాలి. ఇక్కడ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా లాభంలో గురువు ఉన్నాడు. లాభంలో గురువు ఉన్నా కూడా వక్రస్థితిలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా విషయంలో కొంత జాగ్రత్త అవసరం. జాగ్రత్త అనే మాటకు కూడా కొంతమందికి అర్థం తెలియట్లేదండి. గమ్మత్తు. జాగ్రత్త అంటే ఏంటంటే పొదుపు చేసుకోవాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా బయటికి వెళ్ళండి అంటారు, అంటే అటు ఇటు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళటం. అంటే లారీలు వస్తుంటాయి, బస్సులు వస్తుంటాయి, దాన్ని జాగ్రత్త పడటం, అది ఇంపార్టెంట్ అక్కడ. అలానే ఇక్కడ ఈ రాశి వాళ్లకు చూసుకునేటట్టే ద్వితీయాధిపతి, లాభాధిపతి బుధుడు పంచమ స్థానంలో, షష్టమంలో ఉంటాడు. అంటే ద్వితీయార్థంలో వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఆఫ్టర్ ఫెస్టివల్ అంటే నూతన వ్యాపారాలు, జాయింట్ దారుల వ్యాపారాలు, షేర్ మార్కెట్లు, అలానే ఏదైతే షేర్ మార్కెట్లే కాకుండా ఏదైతే వాళ్ళు క్యాపిటల్ అమౌంట్ అనేది బిజినెస్ మీద పెడతారో ఆ బిజినెస్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే కింద వీళ్ళకి వచ్చేటప్పటికల్లా జనవరి 15వ తారీఖు తర్వాత కొన్ని గ్రహాలు చాతుర్గ్రహ కూటమి షష్టమంలో ఉంటాడు. శత్రువులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటారు. నరదృష్టి బాగా పెరుగుతుంది. అంటే నరదృష్టి అంటే ఏంటంటే, నరదృష్టి అంటే ఈ మధ్యన మంచి టాపిక్స్ వచ్చినాయి, చాలా టాపిక్స్. నరదృష్టి అని అంటే ఏంటంటే నరుల యొక్క దృష్టితోటి మిగతా వాళ్ళకి ఏదో అవుతుందని. అంటే నరదృష్టి అనేది కొంత పర్సంటేజ్ ఉంటుందండి. వాస్తవంగా అయితే ఎవరిని ఏం పీకలేడు, ఎవరిని ఏం చేయలేడు నిజం చెప్పాలంటే. అయితే లైట్గా అంటే కొన్ని ఇళ్ల మీద, వీధిపోటు ఇళ్ల మీద కొన్నిటికి మాత్రం స్పెసిఫిక్గా ఉంటాయి, కానీ అన్నిటికీ నరదృష్టి అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నరదృష్టి తగిలిందని ఆ ముఖ్యమంత్రి అవుతాడు 5 ఏళ్ళు పరిపాలించట్లా. అంటే ఇన్ని కోట్ల మంది యొక్క నరదృష్టి చంద్రబాబు నాయుడు మీద పడినా, జగన్ మీద పడినా, కేసీఆర్ మీద పడినా, రేవంత్ రెడ్డి మీద పడినా, వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేశారుగా. ఉదాహరణ పరిపాలన చేయలేదా? చేశారుగా, హ్యాపీగా ఉన్నారుగా. అంటే ఒకళ్ళ నరదృష్టి పడితే ప్రాబ్లమా? కాదుగా. ఇన్ని కోట్ల మంది పడినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఎక్కడో సంథింగ్ అండి. అది నరదృష్టి అనేది పెద్దగా ఏమి ఉండదు, ఏదో అనుకుంటారు కానీ భావిస్తారు అంతే. అసలు నరులకి జ్ఞానం ఉంటేగా నరదృష్టి పట్టడానికి. ఎవరికన్నా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగితే కష్టాలు, సుఖాలు, ఈ ప్రాబ్లమ్స్, గొడవలు, కోర్టుకి ఎక్కుతాడు ఎవడన్నా. ఒకడే కారు మన గుద్ది వాడే మనల్ని ప్రశ్నిస్తాడా? అంతా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి.
అలానే ఇక నరదృష్టి అనేది ఏదో కొద్దిగా సంథింగ్ పాయింట్లోనే ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రధానంగా సప్తమాధిపతి అష్టమ స్థానంలో కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఫైనాన్షియల్ పరంగా శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక రెండే కారణాలు, పెద్దగా కేతువు బాగలేడు. కేతువు బాగలేకపోవడం, తీర్థయాత్రలు, ప్రయాణాలు అన్నీ కూడా వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి. వాయిదాలు పడకుండా కొద్దిగా జాగ్రత్తగా ముందుకు వెళితే వాయిదాలు పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా కొంత గమనించాలి ప్రజలు. అంటే గుడ్డిగా నమ్మటం కాదు, ప్రజలు రియలిస్టిక్గా ఉండాలి, రియలిస్టిక్గా వినాలి. కేవలం ప్రవచనం అంతా విని ఈ చెవిలోంచి విని హ్యాపీగా ఉందని ఆ చెవిలోంచి ముందుకు వెళ్ళిపోతుంటారు. అంటే చదవటం వినటంలో హ్యాపీ కాదు ఇక్కడ. రియలిస్టిక్గా మనం ఆచరించడమే చాలా ఇంపార్టెంట్. ఒకడు ఏం చేస్తున్నాడు, ఇంకోటి చెబుతుంటాడు, వాడు ఆచరించడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే వింటే ఆచరించాలి. నేను ఆచరించలేకపోతున్నాను అంటే వినొద్దు. నువ్వు వినటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? టైం పాస్ అవుతుంది, కాలయాపన జరుగుతుంది. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చెబుతాడు, నువ్వు విన్నావు. విన్న తర్వాత ఎడమ చెవిలోంచి కుడి చెవిలోకి వదిలిపడేయి. కుడి చెవిలోంచి వింటారు సహజంగా, ఎడమ చెవిలోంచి వదిలేస్తారు. ఎందుకు వింటాం? టైం పాస్, టైం వేస్ట్. నీ పక్కన వాడు, అమ్మ వీళ్ళు భక్తిపరాయణులు బాగా వింటున్నట్టున్నారు ప్రవచనాలు అని ఆలోచన చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. అసలు రాంగ్ ప్రాసెస్ అది. ప్రధానంగా 6వ స్థానంలో కుజుడు వస్తాడు ఆఫ్టర్ ఫెస్టివల్. 6వ స్థానంలో కుజుడు రావటం వల్ల ఆఫ్టర్ ఫెస్టివల్కి రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ పుంజుకోవటాలు, వాళ్ళు ఇళ్ళు కొనుగోలు చేయటాలు, పొలాలు కొనుగోలు చేయటాలు, కెమికల్ కంపెనీ వాళ్ళకి అనుకూలంగా ఉండటం, అలాంటి వివాహాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రధానంగా వీళ్ళకి రాహు యొక్క బలం వల్ల కూడా భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ కాకుండా, అలానే కొన్ని బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని విషయాల్లో మాత్రమే లాభాల బాటలో ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి అవసరం అంటారు గురువు? వీళ్ళకి జనవరి నెలలో కొన్ని విషయాల్లో విఘ్నం కలుగుతుంది. కాలానికి విఘ్నము, వీళ్ళకి విఘ్నం కలగకూడదు అంటే విఘ్నేశ్వరుని ప్రార్థన చేయాలి. గణపతిని గకార స్తోత్రంతో పూజ చేయటం, అలానే చక్కగా వాళ్ళు ఉలవలు దానం చేయాలి. ఉలవలు దానంతో పాటు వీళ్ళు శని యొక్క ఆరాధన చేసి, నల్ల నువ్వులు దానం చేసి, నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని నువ్వుల నూనెతోటి శనికి అభిషేకం చేయాలి. అలానే నువ్వుల నూనెతోటి శివుడికి కూడా అభిషేకం చేయాలి. చాలామందికి తెలియదు ఇది. ఏం గురువుగారండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయడం? పురాతన పద్ధతులు ఉన్నాయి. మనకి తెలియదన్నంత మాత్రాన ప్రపంచంలో అన్నీ తెలియదా? ఇప్పుడు మనం వినం ఆ మాట. ఒకడు వస్తాడు, ఏంది గురువుగారండి కూకట్పల్లి ఎంత దూరం ఉందండి, వనస్థలీపురం ఇంకా ఎంత దూరం, నవ్వొచ్చిందండి నాకు. మామూలు ఇదేమన్నా చిన్న ఊరు అండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ. చిట్యాల దగ్గర నుంచి, చౌటప్పల్లి దగ్గర నుంచి ఇటువైపు BHL, లింగంపల్లి, శంకరపల్లి ఇవన్నీ కలుస్తుంటాయి. ఈ పక్కనే 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఈ హైదరాబాద్లో ఉండి బెంగళూరు, తర్వాత చెన్నై, కలకత్తా, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఈ వచ్చిన చుట్టాలు అక్కడ ఇల్లు తీసుకుంటే హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ హెరాస్మెంట్ కేసులు ఇంకా రాలేదేమో మరి పోలీస్ స్టేషన్ వరకు. ఇంత దూరమా అంత దూరం అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పొడుస్తూ ఉంటారు, మీరు ఇంత దూరంలో ఉన్నారా అని. కోటివాడు కూకట్పల్లిలో ఇంత దూరం ఉన్నారా, కూకట్పల్లి, లింగంపల్లి అంటాడు. మెట్రోపాలిటన్ సిటీస్ ఒక విలేజే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంది. అలాంటి పెద్ద పెద్ద సిటీస్ అనేది ఉండదా? అంటే బాహ్య ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ లేదండి. ప్రాపంచ జ్ఞానం లేకపోవటం కూడా ప్రాబ్లమే ఇక్కడ. అలానే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం కూడా ఉంది. ఆయుర్వృద్ధి కలుగుతుందని అర్థం. అందువల్ల ఈ ప్రత్యేకంగా ఈ రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురువు. మహాహర. సో జనవరి మాసం 2026 కొత్త సంవత్సరంలో మొదటి నెల సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి అదృష్టం రాబోతుంది, ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా అబ్బా.
సింహరాశి అనగానే మనం గతంలో చెప్పుకున్నాం. ఇది ఏంది అంటే సింహరాశి అనగానే ఒక సింహమే ఇక. ఎందుకంటే సింహం పని ఏంటిది అంటే అది హుందాగా కూర్చోవడం, సింగిల్గా ఉండడం, వారి కోసం ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు. అదేవిధంగా కొంత వీరితో మనము ఎంతలు ఉండాలో అంతలే ఉండాలి. వీరికి చెప్పకుండా ఏ పని చేయొద్దు. ఇది బాగా గమనించుకోండి. అదేవిధంగా 10 మందిలో 10 మందికి సహాయం చేసే గుణం కానీ 10 మందిలో నిలబడడం కానీ వీరే ఉంటారు. అంటే సహాయం చేస్తారు. ఎవరైనా ఆపద అంటే తప్పకుండా వెళ్ళి సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. మాట సహాయం బాగా చేస్తారు. వీరి మాటకు మంచి బలం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉంటారో కొంత వీరి కోపము కూడా ఎక్కువనే. మంచులాగా చూడ్డానికి పెద్దగా కనిపిస్తుంది, కానీ దాన్ని ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. అంటే వీరి కోపం అట్లా ఉంటుంది. మనం భయపడిపోయి దూరం ఉంటే దూరం అవుతాం, కానీ వారి మీద పడిపోవాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని పట్టుకోవాలి. అట్లా కాదు ఇట్లా, అయ్యో ఇదేమిటి అట్లా ఏమిటి అని చెప్పి మనం కొంచెం వారిని మనం టచ్ చేసి మాట్లాడితే వాళ్ళ ఫీల్ వేలే అయిపోయి నవ్వేస్తారు అంతే. సో అలాంటి మనస్తత్వం ఉంటుంది. ఐస్ క్రీమ్ అంతే. ఐస్ క్రీము ఎట్లా కరిగిపోతుందో వీరి కోపం కూడా అట్లే కరిగిపోతుంది. అప్పుడే అరుస్తారు, మనం నవ్వినా లేదా మనం నవ్వించినా నవ్వుతారు అంతే. కనుక అయితే ఈ టెక్నిక్ తెలియక మనం వారితో వాదించుకుంటూ కానీ వారిని దూరం పెడుతూ ఉన్నా కూడా భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ ఉంటుంది. అది గమనించుకోండి. ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ కూడా మరి సింహరాశి వారికి నూతన సంవత్సర శుభ ఆశీస్సులు. మీకంటూ కొన్ని ఇబ్బందులున్నా, మీకంటూ కొన్ని పర్సనల్ విషయాలున్నా కామెంట్ సెక్షన్లో చేయడం ద్వారా వాటి మీద మేము ఒక కొత్త వీడియో, మాకొక కొత్త రకంగా ఉంటుంది. కనుక మీ సమస్యలు, మొన్న ఒకరు కామెంట్ చేశారు, సింహాన్ని కుక్కలు తరుముతున్నాయి గత 10 నెలల నుండి. సింహం చచ్చిపోయి 11 నెలలు అయింది. ఇది వాస్తవమే. నేను చెప్తున్నా, గత 10-11 నెలల నుండి బాగాలేదు అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఉన్నవి నా దగ్గర. ఇవి ఎందుకు అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంది బయట ప్రపంచం మీద, నాకే ఉందా ఇట్లా, అందరికి ఉందా అనే ఆలోచన కూడా ఉంటుంది కదా. అదేవిధంగా సింహాన్ని కుక్కలు తరుగుతున్నాయట. అయ్యా నాది సింహరాశి, కొంత 11 నెలల నుండి ఎలాంటి జాబ్ లేక ఇబ్బంది ఉంది అని చెప్పి, అంటే ఎవరి వ్యక్తిగా కొన్ని సీక్రెట్ విషయాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉంటవి. సో దానికోసం ఏం కాదు, మంచి జరిగితే అదృష్టవంతుడని, చెడు జరిగితే ఆ భగవంతుపై నింద వేయడం అనేటువంటి తప్పు. ఏది జరిగితే అది మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. ఫస్ట్ సింహరాశి వారు చెప్పుడు మాటలు బంద్ చేయండి. నలుగురికి చెప్పే స్థాయిలో మీరు ఉన్నారు. నలుగురు చెప్పిన మాటలు మీరంటే చిన్న పిల్లల కంటే అధ్వానం అయిపోతారు. అది మీరు గమనించుకోండి. ఓవరాల్గా మనకు సింహరాశి వారికి వేల తప్పినటువంటి భోజనం, అదేవిధంగా వ్యవహార మాంద్యము, కొంత గొడవలు కానీ, అధికంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ వీరికి కూడా. దీనికి తోడు వీరి మాట మూలకంగా మాట తుల్లడం కానీ, మాట మూలకంగా కానీ కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా చట్టపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత రాజకీయ నాయకులు కానీ, కొంత మంచి స్థాయిలో ఉండేటువంటి వారు తప్పకుండా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత నమ్మక ద్రోహము వీరికి వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మి వ్యక్తిని ఎవరినైతే పెట్టుకున్నారో వారి వల్ల కొంత నమ్మక ద్రోహం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది.
ధన నష్టము ఉంది, శత్రువుల వలన ఒక భయం ఉంది, ఆలోచన అనేటువంటిది కొంత హీనంగా మారేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. కొంతమేర నెల చివరిసరికి అంటే ఏదైతే మనకు సుమారుగా మన మంత్ ఎండ్కు వెళ్ళేసరికి కొంత ధన సమృద్ధి ఉంది, చక్కటి ఆరోగ్యము కూడా గోచరించేటువంటి పరిస్థితి ఉన్నది. సో చాలా జాగ్రత్త. వేడి వస్తువుల వల్ల, వేడి ఆహారం వల్ల, వేడి నీరు వల్ల, వేడి వెహికల్ వల్ల, అంటే సైలెన్సర్ వేడి అయినా కాలు కాలే పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో. ఇలాంటి వేడి రిలేటెడ్ వీరికి ఇష్యూస్ ఏర్పడే పరిస్థితి అయితే ఉన్నది. ఇది తప్పకుండా గమనించుకోవాలి. అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు అధికంగా శ్వాస ఇట్లా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, జాగ్రత్త. రుణ బాధలు, భార్యాభర్తలలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, స్థాన చలనాలు, ఆరోగ్య క్షీణత ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో తప్పకుండా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో మీ పేరు ఏమిటి, సింహరాశి అని మీకు ఎట్లా తెలుసు అనేది కూడా ఆలోచించుకోండి. ఉదాహరణకు నీ పేరు మణి, ఇప్పుడు నీ సింహరాశి అని నేను అంటున్నా. లేదు గురుగారు నాది పలానా కుంభరాశో, మీనరాశో, ధనస్సు రాశో, లైక్ మేషరాశో అంటావు. ఎట్లా? నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఇది అర్థమైందా? సో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, లేదా అనారోగ్య సమస్యలు కానీ, అధికంగా డబ్బు ఖర్చు కానీ, వాహనము కొనడము అమ్మడం కానీ, ఇలాంటివి కొన్ని మన జీవితంలో ఏర్పడతాయి. ధనస్సు రాశో మీరన్న మేషరాశో అయితే మీ వ్యక్తిగత జాతకంగా. ఇప్పుడు ఈ సింహరాశి అయితే విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఉంటాయి. అదేవిధంగా కొంత ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటాయి, అనుకోకుండా కొన్ని జరుగుతాయి. మళ్ళీ అది వేరు. అంటే మరి ఏం చూసుకోవాలి అంటే రెండు చూడాలి. ఆ రెండు ఎట్లా చూడాలి? మీ వయసు ఎంత, మీ వయసును బట్టి మీరు ఏ డేట్లో జన్మించారో దీన్ని బట్టి మనము గణించగా కొన్ని నెంబర్స్ వస్తాయి, కొన్ని సమాధానాలు అమ్మవారు చెప్తుంది. దాన్ని బట్టి ఓహో ఇతనికి ఈ పని కావాలి, రైట్, ఈ టైంలో అవుతుంది. లేదా ఇతనికి ఇది బాగాలేదు, మీరు ఇప్పటిదాకా వెయిట్ చేయండి, ఈ పరిహారం చేసుకోండి. లైక్ ఇప్పుడు ఒక స్టీల్ రిలేటెడ్ ప్లేట్ ఉంటుంది, మనకు మన ఇదేమిటి ఇత్తడిది, అంటే స్టీల్ రిలేటెడ్, అందులో కొంత రాక్ సాల్ట్ పెట్టేసి చక్కగా కొంత మనకు లవంగాలో ఇలాచీలో వేసేసి కర్పూరం వేసేసి ఉత్తరం వైపుగా పెట్టడం ద్వారా విపరీతమైన డబ్బుకు ఉంటుంది. అంటే వీరి లగ్నాన్ని బేస్ చేసుకొని మళ్ళా వీరి లగ్నము మంచి లగ్నం అయి ఉంటే ఆ ఉత్తరంలో పెట్టాలి. ఎన్ని డిగ్రీస్లో వాళ్ళ డిగ్రీస్ బట్టి దాన్ని కనుక పెట్టినట్టయితే ఆ ఫ్లో అనేది డబ్బు అనేటువంటిది వస్తుంది. అట్లా ఉంటుంది. సో ఓవరాల్గా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదో ఒక రకంగా తప్పట్లేదు. అదేవిధంగా కార్య విఘ్నత, ఆశాహతము, అంటే ఏదైతే ఆశపడుతున్నారో ఈ పని కావాలి ఆ పని కావాలని అదంతా అడియాశలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీకు ఎవరైతే ఆశ పెడుతున్నారో ఉద్యోగం ఇప్పిస్తా అని కానీ, లేదా జాబ్ మన వ్యాపారంలో బాగుంటుంది అని కానీ, లేదా ఇంకేదైనా మీకు ఎవరైతే ఆశ పెడుతున్నారో అది బిస్కెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బాగా గమనించుకోండి. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, ధనాదాయము ఉన్నది, రావాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సో అదేవిధంగా కొంత మనకు మనోనిబ్బరము కూడా ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది సింహరాశి వారికి మరి ఈ యొక్క జనవరి నెలలో. అదేవిధంగా సింహరాశి వారికి కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చు అయితే ఉంది, ఇదైతే గమనించుకోండి. బంధువులలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కానీ మరణ వార్తలు కానీ వినే పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా ఇంకను కూడా కొంత ఉద్యోగాలలో మార్పిడి, అప్పులు చేయాల్సి రావడం కానీ విపరీతంగా, లేదా మనకు విపరీతమైనటువంటి లోన్స్ పెట్టడం కానీ, లోన్స్ రావడం కానీ, గొడవలు ఏర్పడడం కానీ, బంధుమిత్రులలో మనస్పర్ధాలు రావడం కానీ, ఇలా చాలా మట్టుకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము
ఫేస్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వారి వ్యక్తిగత జాతకంలో ఏది మంచి ఏది చెడు అనేది చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు అయితే ఉంటావని నేను చెప్పడం జరుగుతున్నది. కనుక ఇప్పటికీ చాలామంది మీ యొక్క అనురాగానికి ఆప్యాయతకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. గురువుగారు కాస్త బిజీగా ఉన్నారన్నా ఆగట్లేదు, వెంటనే మాట్లాడాలి గురువుగారు, గంటలు అయిపోవాలి మాకు. అదేదో వీడియోలో అర్జెంటుగా కలవండి అన్నందుకు చాలామంది వచ్చి కలవడం జరిగింది. అంటే వారందరూ ఎంత ప్రేమగా, అంటే సొంత ఒక బ్రదర్ లాగానో, వారి ఇంటి మనిషిలాగానో, లేదా వారి యొక్క సొంత మనిషిలాగా మాత్రం. వాళ్ళకి చాలా మందికి జీవితంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి, ఇక మాకు ఏది తోచట్లేదు, వెంటనే గురువు గారిని కలవాలి, ఇన్స్టెంట్గా కావాలి, వాళ్ళకి ఇంకా మాట్లాడేసేయాలి. ఇంకా అలాంటి సందర్భాలు ఈ 2-3 రోజుల నుంచి, అంటే 2-3 రోజులు అవుతూ ఉన్నది ఇట్లా ఆ వీడియో చేయడం ఏమో, కానీ మనకు 10 లక్షలు పోయింది సుమారు. అంటే ఆ వీడియో మూలకంగా విపరీతమైన కాల్స్ బుకింగ్స్ అయినవి. కొందరికి నేను అసలు వాస్తవానికి 1 or 2 డేస్లో కాల్ మాట్లాడేస్తా. ఇప్పుడు 1 వీక్ అవుతుంది, 3-4 డేస్ అవుతుంది. సరే ఏదేమైనా ఎమర్జెన్సీ ఉన్న వారికి వితిన్ 1 అవర్లో కాల్ అరేంజ్ చేయించడము, మాట్లాడడము ఎక్కడున్నా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా అమ్మవారు ఇచ్చినటువంటి ఈ సాధన, ఈ యొక్క ప్రశ్నలు సాక్షాత్ అమ్మవారు చెప్తూ ఉంటుంది. కనుక మరి తప్పకుండా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సింహరాశి వారు అధికంగా గణపతిని ఆరాధించండి. సీక్రెట్ ఇది, మీకు ఇదే. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి జనవరి మాసంలో ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు మహాదేవ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా సింహరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ 2026 సంవత్సరం జనవరి నెలలో సింహరాశి వారికి పట్టిన పీడ పోతుంది. ఎందువలనంటే పాపం ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా శుక్రం మూఢం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి అందరికీ కూడా ఇంకా వదలలేదు. దగ్గర 15 రోజులు ఏడిపించేసింది. రొంప, జలుబు, కరోనా వ్యవహారంలాగా వచ్చేసింది. అయితే ఇక్కడ ఇండియన్స్లో పర్వాలేదు, వెళ్తాం, యాంటీబయాటిక్స్ కొనుక్కుంటాం, ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ఫారెన్లో అలా కుదరదు. ఊరులు దూరపు ఊర్లలో పిల్లలు చదివే చోట అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఇల్లు ఏమో ఒక చోట, ట్యాబ్లెట్స్ వెళ్ళాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆడేమో యాంటీబయాటిక్స్ రాయడు. కరోనా, అది ఎంత పెద్ద కరోనా వచ్చినా సరే ఐబ్రూఫెన్, మామూలు డోలో లాంటిది అనమాట, అలాంటివి రాస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ ఇప్పుడు. కాబట్టి మనకు దీనివల్ల పాపం వీళ్ళు ఆ ట్యాబ్లెట్లు వేసుకోలేక జలుబు చేసి వాళ్ళ ఆఫీస్ పనులకు దూరం అయిపోయి వాళ్ళని నమ్ముకున్నటువంటి అనాథ పిల్లల డ్యూటీలు, ఆశ్రమాలు అన్నీ కుంటుపడిపోయాయి. ఆ విధంగా సింహరాశి వాళ్ళ వల్ల వాళ్ళకి లాస్ రావడం వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద లాస్. వీళ్ళకి పాపం తక్కువ లాస్, మిగతా వాళ్ళకి చాలా పెద్ద లాస్, అంటే అనాథ పిల్లలకు ముఖ్యంగా. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం జనవరిలో సేమ్ అది కంటిన్యూ అవుతుంది. అందువలన భార్యాభర్తల మధ్య వితండ వాదాలు అవనేయండి, లేదా రాహు లగ్నాన్ని అలా చూస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి మనసు ఉల్లాసంగా ఉండదు, అనుమానాస్పదంగా ఉంటుంది, ప్రతి విషయం మీద డౌట్ఫుల్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేస్తుంది. అసలు మనం ఈ పని చేస్తే సక్సెస్ వస్తుందా రాదా అని డైలమాలో పడిపోతారు వీళ్ళంతా కూడా. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. నెక్స్ట్, శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ప్రతి పని కూడా 1-2 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. అది మామూలు మనుషులకైతే పర్వాలేదు. బాలకృష్ణ గారు లాంటి ఆయనకే చూడు, ఆయన సింహరాశి. మరి ఆయనకి ఏమైంది? సింహరాశి బాలకృష్ణ గారికి సినిమా 2 సార్లు వాయిదా పడిందనో, ఒకసారి వాయిదా పడింది, ప్రీమియర్ షోట్లో రేట్లు పెంచకూడదని ఆర్డర్లు సస్పెండ్ చేసి, ఇవన్నీ తలపోట్లు కదా ఆయన స్థాయికి. కాబట్టి ఇలాగనమాట చికాకులు, పనులు లేటుగా అవుతాయి. సినిమా 1000 కోట్లు వసూలు చేసేస్తుంది, అది వేరే విషయం. ఆ విధంగా వీళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది, కానీ ఈ కొంచెం ఒడిదుడుకులు అనేటటువంటివి ఉంటాయి. అలాగే సింహరాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురుగ్రహం మామూలు విషయం కాదు. లాభంలో గురుడు వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని వచ్చేస్తారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చేస్తాయి.
ఈ జనవరి నెలలోనే సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ల లిస్టులో ఉన్నారు చాలామంది ఇతర ఉద్యోగస్తులందరూ కూడా. యాజమాన్యాలు గుర్తిస్తాయి, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి, బంధువులు కూడా బ్రహ్మాండంగా ఇళ్ళకి వస్తారు, వీళ్ళు బంధువులు ఇళ్ళకి వెళ్తారు, దూరపు ప్రయాణాలు, గంటల గంటల ఫోన్లలో బాతాకాణీలు, మంచి ఖుషీగా ఉంటారనమాట సింహరాశి వారు. ఒక్క ఆరోగ్య భంగం తప్ప. ఆరోగ్యం ఏముంది, అసలు కేర్ చేయరు ఆరోగ్యాన్ని. సింహరాశి వాళ్ళు దేన్ని కేర్ చేయరు. దాన ధర్మాల్లో గట్టివాళ్ళు, గొప్పవాళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైం మొండివాళ్ళు. వస్తే అది ఏం చేస్తుంది, తొక్కల జ్వరం అని చెప్పేసి అట్లాగా వీళ్ళు మొండివాళ్ళు అయిపోతారు. ఈ విధంగా ఈ రాశి వారంతా కూడా మనకి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్తారు. పిల్లల గురించి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. తర్వాత పిల్లల అనారోగ్యం గురించి బాగా ఆలోచించడము ఇలా చాలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వ్యవసాయం చేసేటటువంటి రైతులు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు కోరుకున్నంతగా వ్యవసాయం ప్రోడక్ట్ రాదు, అవుట్పుట్. కమర్షియల్ క్రాప్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కమిషన్ ఏజెంట్స్ వీళ్ళు బాగా డెవలప్ అవుతారు. ఇనుప ఫ్యాక్టరీలు, ఈ ఐరన్ స్క్రాప్ బిజినెస్లు ఇవన్నీ కూడా పడుకుంటాయి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఇవి కూడా పడుకుంటాయి. కిరాణా షాపులు, డీమార్ట్లు, ఆఫీసులు ఇలాంటివన్నీ కూడా రైజింగ్లోకి వీళ్ళు అంతా కూడా వెళ్ళగలుగుతారు. ఇకపోతే హాస్టల్స్, కోలివింగ్ హాస్టల్స్ ఉండడం వల్ల మంచి రైజింగ్లో ఉంటారు. ధనం కూడా బాగా సమకూరుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి, కానీ కాస్త టైం పడుతుంది అన్నమాట. తర్వాత ఈ పుస్తకాల షాపులు, అపరధాన్యాలు, ఫ్యాన్సీ షాపులు, గోల్డ్ షాపులు ఇలాంటివన్నీ కూడా మంచిగా డెవలప్మెంట్ ఉంటాయి, లాభాలు మంచిగా వస్తాయి. వ్యవసాయం ప్రొడక్ట్స్, చేపల రొయ్యలు నడుపుతున్నటువంటి వాళ్ళు, హ్యాచరీస్, పౌల్ట్రీస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి బ్రహ్మాండంగా సాగుతాయి వ్యాపారాలు. పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ బిజినెస్ల్లో వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ వృత్తుల్లో. శత్రువుల పరిస్థితి గురుగారు, నరఘోష, నరదిష్టి దీని తీవ్రత ఎంతవరకు ఉంటుందంటారు? సింహరాశి వారికి బాగా బట్టలుగా మంచిగా కట్టుకుంటారు. ఇప్పుడు మన బాలయ్య బాబు ఉన్నాడు, మంచిగా బ్రహ్మాండంగా గడ్డ వేసుకొని, మంచిగా రుద్రాక్ష మాలలు వేసుకొని, కపాల మాలలు వేసుకొని డ్యాన్సులు వేశారు అఖండ సినిమాలో. అప్పుడు ఏమైంది పాపం, నరఘోష తగిలేసిందా లేదా ఆయనకి? దిష్టి తగిలేసింది. దిష్టి తగిలేసి సినిమా కొంచెం ప్రాబ్లమ్స్లో పడింది కదా. ఈ రకంగా మనకి ఈ సింహరాశి వాళ్ళకి కొంతమందికి నరఘోష తగలడానికి అవకాశం ఉంది. అంటే మంచిగా నీట్గా వెల్ డ్రెస్అప్, మంచిగా డిగ్నిఫైడ్గా ఉండడము, కష్టపడటము ఇలాంటివన్నీ కూడా బాగా చేస్తారు. వీళ్ళ కష్టజీవులు వీళ్ళు. జలుబు వచ్చినా సరే మళ్ళీ అప్పుడు కూడా డ్యూటీలు తెగ చేసేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ సైనస్ ప్రాబ్లము, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్, కొన్ని కోల్డ్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ సర్జరీస్ కూడా పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. విశేషంగా ఎటువంటి పరిహారాలు ఈ నెల వీళ్ళు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని కోట్ల మందికి కామన్గా జరిగేటటువంటివి మనం చెప్పడం జరిగింది. వీళ్ళ పూర్తి వివరాలు వీళ్ళు తెలుసుకోవాలనుకున్నట్లయితే, వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, వీళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, వీళ్ళు ఎప్పుడు ఫారెన్ వెళతారు, ఎప్పుడు అనారోగ్యం పాలవుతారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. మన సెక్రటరీస్ని సంప్రదిస్తే వీళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు డెఫినెట్గా. అండ్ వీళ్ళంతా కూడా పర్సనల్గా కలవడం అనేటటువంటిది కొంచెం ఇట్స్ నాట్ పాసిబుల్, బికాస్ వీఆర్ వెరీ బిజీ. టెంపుల్స్కి వాటికి మనం అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆన్ డ్యూటీ మనం వెళ్తాం.
కాబట్టి దట్ ఈస్ ద ప్రాబ్లం, అంతకు మించి ఏం కాదు. అయినా సరే వీళ్ళందరూ కూడా నాసా రిపోర్ట్స్తో అండ్ ఈ యొక్క మోడర్న్ సైన్స్ని అప్రోచ్ దాన్ని యూజ్ చేసి ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మనం చెప్పేటటువంటి జాతకాలు కాబట్టి తప్పకుండా అక్యురేట్గా ప్రెసైజ్గా వస్తాయి. అండ్ ఆన్లైన్లో మనం అంతా కూడా బ్రహ్మాండంగా మనం చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఈ యొక్క సింహరాశి వారికి కంపల్సరీ బూడిద గుమ్మడికాయ చాలా ఇచ్చేస్తుంది. బూడిద గుమ్మడికాయ అలా కట్ చేసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి ఏం నూనె పెట్టాలండి, అది వేప నూనె వేయాలి. ఒక సొరకాయ తీసుకోవాలి, గుండ్రంగా ఉన్న సొరకాయ, దాన్ని కూడా ఇలా కట్ చేసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి దాంట్లో నువ్వుల నూనె వేయాలి. 2 అఖండ దీపాలు, ఒకటి ఆగ్నేయ దిశలో పెట్టాలి గుమ్మడికాయది, సొరకాయది తూర్పు వైపు ఉన్న అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారికి ఆరాధన చేస్తూ ప్రత్యంగిర అమ్మవారు అవనేయండి, వారాహి అమ్మవారు అండి, పార్వతీదేవి, దుర్గా అమ్మవారు అవనేయండి చేసి ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అంటూ దుర్గాదేవికి షోడశోపచారాలతో తర్వాత ఈ యొక్క అష్టోత్తర నామాలతో మనం పూజ చేసినట్లయితే నైవేద్యం కూడా పులిహార పెట్టాలి అమ్మవారికి, నిమ్మకాయ దీపాలతో హారతి ఇవ్వాలి. ఇవి చేసిన పచ్చకర్పూరంతో చేయాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం 108 సార్లు చేయాలి. ఓం శనేశ్వరాయ నమః. బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి జనవరి మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.